శైలజ. నేను ఇవాళ స్కూల్ సమ్మర్ కాంటెస్ట్ కింద నేనైతే మీకు ఇవాళ ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ చూపించబోతున్నానండి. అదేంటంటే కులిక్కి సోడా అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి అదే కులిక్కి షర్బత్ అనమాట. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి 2 రెసిపీస్ చూపించబోతున్నాను మీకు, 2 డ్రింక్స్ ఐ మీన్ టు సే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సబ్జా గింజలండి. ఇలా ఉంటాయి, మనకి ఆవలలాగా ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే చూపిస్తున్నాను. 1 స్పూన్ సబ్జా గింజలు వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టామంటే ఇలా అవుతాయి అనమాట. సో ఈ సబ్జా గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట. నార్మల్ వాటర్లో కూడా కలుపుకొని తాగేసేయచ్చు మనము, చాలా చలవ అనమాట. సో ఇలా కావాల్సింది ఏంటంటే సాల్ట్, హనీ, 2 లెమన్స్, చిల్లీస్, ఐస్ క్యూబ్స్. సో ఫస్ట్ నేను కులిక్కి సోడా చూపించబోతున్నానండి. దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఒక 2-3 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక 1 స్పూన్ సబ్జా గింజలు వేసేసుకొని 1-1.5 స్పూన్, అది మన టేస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అందులో కొద్దిగా సాల్ట్, 2 pinches ఆఫ్ సాల్ట్ తీసుకొని, ఇక్కడ నేను మిర్చి చూపిస్తున్నాను. మనం ఈ కులిక్కి సోడాకి ఏంటంటే మిర్చి ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి ఇక్కడ జస్ట్ ఒక స్లిట్ పెట్టుకోవాలండి. చిల్లీస్లో స్లిట్ పెట్టుకొని ఇది ఇలాగే వేసేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిల్లీ తీసుకొని ఇలా స్లిట్ పెట్టేసుకొని ఇందులో అలాగే వేసేసుకోవడము. వేసుకొని ఇప్పుడు లెమన్ ఉంది కదా, ఒక లెమన్ పిండుకొని అందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఫుల్గా నింపుకోకూడదండి, బికాజ్ మనకి ఇక్కడ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఇలా ఉంది కదా. సో దీనికి ఇది ఫిట్ అయ్యేలాగా ఒక గ్లాస్ తీసుకొని దీన్ని గట్టిగా షేక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి షేక్ చేశాక మిక్స్ చేసుకుంటే కులిక్కి సోడా రెడీ. మనం దీన్ని చిన్నగా ఇలా ఒక లెమన్ పెట్టేసి డెకరేట్ చేసుకోవచ్చు. షర్బత్కి చూపిస్తున్నాను, ఇప్పుడు కులిక్కి షర్బత్కి చూపిస్తున్నాను. సేమ్ 2-3 ఐస్ పీసెస్ తీసుకొని ఒక 1.5 స్పూన్ సబ్జా గింజలు వేసేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇది 2 స్పూన్స్ ఆఫ్ హనీ అన్నమాట. హనీ అనేది మనము షుగర్ కూడా యాడ్ చేయొచ్చు, కాకపోతే హనీ హెల్త్ వైజ్ బెటర్ కాబట్టి నేను హనీ ప్రిఫర్ చేస్తున్నాను. సో మనకి కిడ్స్కి కానీ మనకి కానీ కొంచెం బాగుంటుందని, జస్ట్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. అండ్ ఇక్కడ మనము సేమ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ పిండేసుకొని సేమ్ ఇలాగే స్లిట్ పెట్టుకున్న చిల్లీ, ఈ స్లిట్ పెట్టుకుంటే ఏంటంటే ఈ చిల్లీది ఫ్లేవర్ అంతా అందులోకి వచ్చేస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్గా వాటర్ పోసి సేమ్ మళ్ళీ గ్లాస్ ఇందులో బోర్లు ఇచ్చి ఒక్కసారి ఇలా మిక్స్ చేశారంటే కులిక్కి షర్బత్ రెడీ. సో ఇలా చక్రాల కోసి వేస్తే కూడా ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది.